నుంచి కవితను గెంటేసినా ఇది ఆ పార్టీలో రాజకీయంగా ఒక కుదుపే. బీఆర్ఎస్ చర్యలు తీసుకున్న 24 గంటల తర్వాత మీడియా ముందుకొస్తున్నారు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత. బీఆర్ఎస్ కటిఫ్ చెప్పాక పెట్టిన మీడియా సమావేశం కావడంతో కవిత ప్రస్తావించే అంశాలు, చెప్పే కొత్త సంగతులు, టార్గెట్ చేసే నేతలు ఎవరు అనేది ఉత్కంఠ రేకెత్తిస్తోంది. అలాగే కవిత కొత్త పార్టీ పెడతారా లేక మరో పార్టీలో చేరతారా అనేది కూడా క్లారిటీ ఇస్తారని అనుకుంటున్నారు. బీఆర్ఎస్ నుంచి సస్పెండ్ అయ్యాక అనుచరులతో సుదీర్ఘ మంతనాల్లో మునిగిపోయారు కవిత. అలాగే పార్టీ చర్యలు తీసుకున్నాక బీఆర్ఎస్ నేతలు చేసిన వ్యాఖ్యలు, పార్టీ కార్యాలయాల్లోని తన ఫ్లెక్సీల చించివేత, బ్యానర్ల కాల్చివేతపై గుర్రుగా ఉన్నారని సమాచారం. ప్రెస్ మీట్ వేదికగానే తన ఎమ్మెల్సీ పదవికి కవిత రాజీనామా చేస్తారని తెలుస్తోంది. అంతేకాదు బీఆర్ఎస్ లో మరికొందరు కీలక నేతలు లక్ష్యంగా విమర్శలు, ఆరోపణలు చేయవచ్చని ప్రచారం జరుగుతోంది. సంచలన అంశాలు బయట పెడతారనే సంకేతాలు కూడా వస్తున్నాయి. ఇంటి గుట్టు రోడ్డున పడుతుందనే వారు లేకపోలేదు. ఇప్పటి వరకు కేటీఆర్, హరీష్ రావు, సంతోష్ రావు లక్ష్యంగా ఆరోపణలు చేశారు ఎమ్మెల్సీ కవిత. ఇప్పుడు కేసీఆర్ కు సన్నిహితంగా ఉండే మరికొందరు నేతలను కూడా లక్ష్యంగా చేసుకుంటారా? అయితే వారెవరు, వారి గురించి కవిత ఏం చెబుతారు, ఎలాంటి అంశాలను ప్రస్తావిస్తారు అనేది ఉత్కంఠ రేకెత్తిస్తోంది. అందుకే కవిత ప్రెస్ మీట్ పై జాగృతి నేతలతో పాటు బీఆర్ఎస్ శ్రేణులు, ప్రత్యర్థి పార్టీల శిబిరాల్లోనూ ఆసక్తి నెలకొంది. రైట్, నిన్నటి నుంచి మనం చూస్తున్నాం ఏదైతే కవితకు సంబంధించి స్టేట్మెంట్ పాస్ చేసిన తర్వాత నుంచి పార్టీ ఎటువంటి నిర్ణయం తీసుకుంటుంది అనేది ఒక సస్పెన్స్. అయితే నిన్న ఏదైతే పార్టీ నుంచి లెటర్ వచ్చింది సస్పెండ్ చేస్తున్నామంటూ, ఈ రోజు ప్రెస్ మీట్ పెట్టి ఎటువంటి విషయాలు బహిర్గతం చేస్తారు? పార్టీలో ఉంటూనే పార్టీకి సంబంధించిన నేతలపైన అనేక విమర్శలు చేసినటువంటి ఎమ్మెల్సీ కవిత ఇప్పుడు పార్టీకి, పదవికి రాజీనామా చేసిన తర్వాత ఇంకెన్ని విషయాలు బయటకు వస్తాయి అనేది ఇప్పుడు ఉత్కంఠభరితంగా మారుతుంది. ప్రజెంట్ కవిత నివాసం దగ్గర మా ప్రతినిధి ప్రవీణ్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. రైట్, గుడ్ మార్నింగ్ ప్రవీణ్. ప్రెస్ మీట్ పెట్టబోతున్నట్టు తెలుస్తోంది. ఎన్ని గంటల ప్రెస్ మీట్ పెట్టే ఛాన్స్ ఉంది? ప్రజెంట్ కవిత ఇంటి దగ్గర సిచ్యువేషన్ ఏంటి? ఆశ, మనం చూసుకుంటే కనుక మొత్తం టోల్గా నిన్న ఏదైతే బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను నిన్న సస్పెండ్ చేస్తూ ఒక లేఖ కూడా విడుదల చేయడం జరిగింది. అయితే ఇటు జాగృతి కార్యకర్తలు కూడా ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా ఈ విధంగా అయితే చర్యలు తీసుకోవడం అమానుషం అంటూ కూడా కొంతమంది జాగృతి నేతలు కూడా చెప్తున్నటువంటి దృశ్యాలను మనం చూస్తున్నాం. కాబట్టి అయితే సస్పెండ్ అంటూ బీఆర్ఎస్ నుంచి ఒక లేఖ రావడం జరిగింది. లేఖ వచ్చిన తర్వాత అయితే తన కొంతమంది జాగృతి నేతలతో కూడా నిన్నటి నుండి అయితే మంతనాలు చేస్తున్నట్టుగా, మాట్లాడుతున్నట్టుగా, నేతలను కలుస్తున్నట్టుగా తెలుస్తుంది. కీలక నిర్ణయం కూడా తీసుకోబోతుంది. మనం ఇప్పుడు అయితే తెలంగాణ జాగృతి అధ్యక్షురాలైనటువంటి అయితే కార్యాలయం, కవిత కార్యాలయం దగ్గర మనం ఉన్నాము. కాసేపట్లో మొత్తం టోల్గా కూడా దీనిపైన ఒక వివరణ కూడా ఇచ్చేందుకు అయితే మధ్యాహ్నం 12 గంటల సమయంలో మీడియా సమావేశం కూడా నిర్వహించబోతున్నారు. అదేవిధంగా మీడియా సమావేశంలో కూడా దీనికి సంబంధించిన పూర్తి విషయాలను కూడా వెల్లడించేట్టుగా తెలుస్తుంది. అదేవిధంగా నిన్న కొన్ని ఊహాగానాలు కూడా వస్తున్నాయి. స్పీకర్ పార్లమెంట్లో అయితే మొత్తంలోగా రాజీనామా కూడా చేయబోతున్నట్టుగా తెలుస్తుంది. అదే ఆ తర్వాత ఈ యొక్క ప్రెస్ మీట్ తర్వాత ఏ విధమైన చర్యలు ఉంటాయి అంటూ కూడా అయితే తెలుస్తుంది. ప్రెస్ మీట్ తర్వాత ఎలా ఉండబోతుంది, పార్టీ కార్యాచరణ ఎలా ఉండబోతుంది, ఎలా చేస్తారు? ఇప్పుడు మనం అయితే కార్యాలయంలో చూసుకుంటే ఏ విధంగా ఈ యొక్క అయితే ఏం నిర్ణయం తీసుకుంటారు, సొంత పార్టీ పెట్టబోతున్నారా, ఏం నిర్ణయం తీసుకుంటారు అంటూ కూడా మనతో పాటు కొంతమంది అయితే కార్యకర్తలు కూడా ఉన్నారు. మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. అయితే బీఆర్ఎస్ ప్రభుత్వం నుండి, మొత్తం బీఆర్ఎస్ నుండి రాజీనామా చేసిన తర్వాత ఇప్పుడు ఎలా ఉండబోతుంది, ఎట్లా ఉంది? ఏదైనా కానీ కవితమ్మ అంటేనే పోరాటాలు. మరి ఆమె గత 16 సంవత్సరాలుగా తెలంగాణ రాకముందు తెలంగాణ కోసం మరి ఆ రోజు ట్యాంక్ బండ్ మీద జరిగినటువంటి అన్ని కార్యక్రమాలలో ఏ కార్యక్రమం అయినా సరే మిలియన్ మార్చ్లతో సహా యావత్ తెలంగాణ అంతా కూడా తిరిగి మహిళల్ని చైతన్యం చేసి తెలంగాణ ఉద్యమంలో మహిళల పాత్ర పోషించే విధంగా ఆమె ప్రయత్నం చేసింది. అంటే ఈ నేటి రాజకీయాలలో మహిళలు బయటకు రావడం, పోరాటాలలో మహిళలు బయటకు రావడం చాలా తక్కువ. అయినా ఆమె కేసీఆర్ బిడ్డగా మరి తెలంగాణ మహిళలందరినీ కూడా ఉద్యమంలో పాలు పంచుకునే విధంగా కృషి చేసిన ఆమె ఈరోజు సాధించుకున్న తెలంగాణలో మరి కొన్ని కుట్రలు, కుతంత్రాలతో ఆమెని రాజకీయంగా అణచివేత, అంటే ఆమె ఒక దేశ స్థాయిలో మరి ఒక మంచి గుర్తింపు తీసుకొచ్చుకొని జాగృతి ప్రపంచ దేశాలలో కూడా ఆమె కార్యక్రమాలు చేస్తూ ఉన్నప్పుడు కొన్ని కుట్రలు జరగడం రాజకీయాలలో సహజం. అది దాన్ని కూడా చీల్చుకుంటూ మరి ఆమె భవిష్యత్తులో తెలంగాణ ప్రజల సేవ కోసం
పోరాటాలు చేసి ఇక్కడ ఉన్న సమస్యల మీద పోరాటం చేయడానికి, రైతాంగ సమస్యలు కానీ వివిధ సమస్యల మీద పోరాటం చేసి ఈ రాష్ట్రానికి పేద ప్రజలకు అండగా ఉండడానికి ఆమె ఏ నిర్ణయం తీసుకున్నా ఇక్కడ నుంచి మేమందరం కూడా ఆమె అండగా ఉంటాం. ఎటువంటి నిర్ణయానికైనా ఈ వేలాది మంది కార్యకర్తలు ఆమె నిర్ణయం కోసం ఎదురు చూస్తూ ఉన్నాం. అయితే ఎలాంటి నిర్ణయం తీసుకోకుండా, ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా అయితే సస్పెండ్ చేయడాన్ని ఎలా చూస్తున్నారు? ఇది కేవలం ఏంటంటే చెప్పినాం కదా, రాజకీయ కుట్ర. అంటే ఒక మనిషి దేశం చూసే స్థాయిలో ఆమె ఉత్తమ పార్లమెంటరీగా అవార్డు తీసుకోవడం కానీ, ఈ బతుకమ్మ పేరు మీద ఈ మహిళల్ని అంటే చైతన్యపరచడం కానీ, ఇటువంటి కార్యక్రమాలను చూసిన తర్వాత రాజకీయాలలో మనం నాటి నుంచి నేటి వరకు కూడా సహజంగానే ఉంటాయి. అవి వాటిని తట్టుకుని నిలబడగల శక్తి ఆమెకు ఉంది. ఆమె రాణి రుద్రమదేవిగా తెలంగాణకు రాబోయే రోజులలో ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఆమె ఖచ్చితంగా పనిచేస్తుంది. ఇప్పుడు కూడా ఉన్న పరిస్థితుల్లో ఇప్పుడున్న రైతాంగం యూరియా సమస్యలు కానీ ఇవన్నిటి మీద కూడా ఆమె వెంబట మేమందరం చాలామంది నడుస్తాం. ఆమె ఖచ్చితంగా పేద ప్రజలకు న్యాయం చేసే కొత్త రాజకీయ నాందికి తెరలేపుతుంది. ఒక మహిళా శక్తి మరి తెలంగాణ నుంచి యావత్ దేశం కూడా ఈ వైపు చూసే అవకాశం ఉందని నేను కోరుకుంటున్నాను. టీఆర్ఎస్ ఎమ్మెల్సీ పదవి కూడా రాజీనామా చేస్తాను అనే ఊహాగానాలు కూడా వస్తున్నాయి. కాబట్టి అయితే కొత్త పార్టీ ఏదైనా పెట్టబోతున్నారా, లేకుంటే ఏదైనా వేరే పార్టీలకు ఇక్కడ చేరే అవకాశం ఉందా? కార్యకర్తలతో ఏం మాట్లాడారు? ఆమె మాతో మాట్లాడుతున్నప్పుడు అన్ని చర్చలు చెప్తూ ఉన్నాం. అందరి అభిప్రాయాలు తీసుకొని మేము కూడా ఏం చెప్పినామంటే మా అభిప్రాయాలు మేము చెప్తూనే అక్కగారి మాటనే శిరోధార్యం మాకు ఏదైనా సరే. ఆమె పార్టీ పెట్టినా సరే ఏ విధంగా ఫైట్ చేసినా ప్రజల పక్షాన పోరాడుతుంది కాబట్టి ఆమె నిర్ణయం ఇప్పుడు కొద్ది క్షణాల్లో మరి మీకు కూడా తెలుస్తుంది. అప్పుడు మేమందరం కూడా మా నిర్ణయాలు చెప్పినాం. ఏదైనా ఆమె బాటలోనే పయనిస్తాం మేము. అయితే జరుగుతున్న పరిమాణాలని ఇప్పుడు కాసేపట్లో మీడియా ముందు కూడా అయితే ప్రవేశపెడుతున్నామంటూ కూడా చెప్తూ ఉన్నారు. మనతో పాటు ఇంకొంతమంది ఉన్నారు, చూద్దాం. అయితే ఈ యొక్క రాజీనామాని మొత్తం ఏ విధంగా చూడాలంటారు? ఏ విధంగా చూడాలంటే మన ఆర్మూర్ మండలం నిజామాబాద్ జిల్లా ఒకసారి ఎంపీగా గెలిచింది, ఎంత అభివృద్ధి చేసింది. గంజిలా మార్కెట్ పసుపు డౌన్ అయితే వచ్చి మాట్లాడితే డెవలప్ అదే మద్దతు ధర మీద ఆగింది. ఆమె మాట్లాడితే ఎంత మంచిగా ఉండే అని మేము అదే రైతు బిడ్డలం. మేము రైతులకు ఎంతో మేలు చేసింది. ఆ పూర్త సహాయకారం ఉంటేనే ఈ పూర్త వీటికి వచ్చి మేము వచ్చినాము. అదే మద్దతు తరపు నుంచి వచ్చినాం, మద్దతు మాట్లాడుతందుకు వచ్చినాం అన్నట్లు. ఇంత సరే. అయితే జాగృతి ఆధ్వర్యంలో ఎన్నో ఉద్యమాలు కూడా చేసింది. ఇప్పుడు ఈ విధంగా చేయడం పట్ల, ఈ విధంగా పార్టీ నుండి సస్పెండ్ చేయడం పట్ల బీఆర్ఎస్ నేతల ఏ విధంగా ఉంటున్నారు? బీఆర్ఎస్ నేతలు కానీ ఈ విధంగా సస్పెండ్ చేయడం పట్ల ఎవరైనా స్పందించారంటారా దానిపైన? బీఆర్ఎస్ నేతలు అందరూ కూడా బాధపడుతున్నారు. కవితమ్మ గారు అంటే కేసీఆర్ గారి గుండెల మీద ఆడుకొని ఉద్యమ ప్రస్థానంలో కూడా ఆయన అడుగుజాడల్లో వెన్నంటి నడిచిన వ్యక్తి. బీఆర్ఎస్ కార్యకర్తలందరూ కూడా మరి చాలామంది మాకు ఫోన్ చేస్తున్నారు, గ్రామాలలో కూడా బాధపడుతున్నారు. ఎవరో కొందరు సోషల్ మీడియాలో ఏదో కొన్ని వీడియోలు పెట్టి సంతోషం వ్యక్తపరిచినట్టు మాట్లాడుతున్నారు. కానీ బీఆర్ఎస్ ప్రతి కార్యకర్త, ఉద్యమంలో పాల్గొన్నటువంటి ప్రతి కార్యకర్త, కేసీఆర్ గారి అభిమానులందరూ కూడా తీవ్రమైన మనోవేదనలో ఉన్నారు. మరి ఈ నిర్ణయాన్ని మరి పార్టీ కూడా మరి పునరాలోచించుకోవాలని చెప్పి కోరుకుంటున్నారు. కాకపోతే ఏంటంటే మీడియా ద్వారా కానీ కొందరు నాయకులు దాన్ని బయటకు రాకుండా ఆపుతున్నారు. కానీ పూర్తిగా నిన్న ప్రెస్ మీట్ పెట్టిన వాళ్ళ నుంచి పడితే అందరి లోపల కూడా వాళ్ళ మొహాలు చూస్తేనే అర్థమవుతుంది. కవితమ్మని దూరం చేసుకోవడం పార్టీకి నష్టం. కేసీఆర్ గారికి ఈ వయసులో మరి ఆయనని క్షోభ పెట్టినట్లయితే అని చెప్పి తెలిసి అందరూ కార్యకర్తలు బాధపడుతూ ఉన్నా. ఇది కేవలం అంటే కొన్ని రాజకీయ కుట్రలు కొన్నిసార్లు ఇలా జరుగుతాయి. కేసీఆర్ గారు కూడా తప్పని పరిస్థితి కావచ్చు, ఆయన పార్టీని కాపాడుకోవాలనో ఏదో అనుకున్నా చేస్తున్నాడు తప్ప ఇంకేం లేదు. ఖచ్చితంగా కేసీఆర్ గారు కవితమ్మ మీద ఆశీర్వాదాలు ఉంటాయి. ఖచ్చితంగా కవితమ్మ ఈ తెలంగాణ 4 కోట్ల ప్రజల తరపున ఈ ప్రధాన ప్రతిపక్ష పాత్ర కవితమ్మనే పోషిస్తుంది. రాబోయేలో ప్రజల పక్షాన, పేద ప్రజల పక్షాన, రైతుల పక్షాన కవితమ్మ గారి పోరాటం ఉంటుంది. దానికి రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం లక్షలాది మంది జాగృతి కార్యకర్తలు, కవితమ్మ అభిమానులు అందరూ కూడా ఆమెకు అండగా నిలిచి ఈ పోరాటంలో పాల్గొంటాం. తెలంగాణ బహుజన రాష్ట్ర సమితి అనే పార్టీ తీసుకోబోతున్నట్టు కూడా కొన్ని సమాచారం వస్తుంది, అదే అంటారా? మేము ఏమంటున్నామంటే మాకు అక్కగారి మాటనే శిరోధార్యం. మరి మా రైతాంగానికి కానీ చాలా జాగృతి తరపున కొన్ని వేల మందికి అంటే కష్టకాలాల్లో చాలామందిని, లక్షల మందిని ఆదుకున్న జాగృతి పెట్టి ప్రజలను చైతన్యపరిచింది. ఆమె పోరాటాలు కానీ, ఆమెను పెడుతున్న ఇబ్బందులు కానీ, కవితమ్మ గారి నిర్ణయమే మాకు శిరోధార్యం. మా ఆర్మూర్ నిజామాబాద్ జిల్లా రైతాంగం అంతా కూడా ఆమె పోరాటాల ద్వారానే మేము చాలా లబ్ధి పొందినాం. భవిష్యత్తులో కూడా ఆమె వెంబడి నడుస్తాం. రాష్ట్రానికి, రైతాంగానికి ఆమె సేవలు అవసరం ఉన్నాయి కాబట్టి మా నిర్ణయం, ఆమె ఎటువంటి నిర్ణయం తీసుకున్నా, పార్టీ పెట్టినా, జాగృతి తరపున కొనసాగించినా, ఇంకే నిర్ణయం తీసుకున్నా మేము ఆమె వెంబడినే పయనిస్తాం.
అయితే తెలంగాణ ఆర్మూర్కు చెందినటువంటి రైతాంగం అయితే కవిత వెనకాలనే ఉన్నాము. కవిత ఎలాంటి నిర్ణయం తీసుకున్నా ఈరోజు మీడియా ముఖంగా ఎలాంటి నిర్ణయం తీసుకున్నా దానికి శిరస వహిస్తాము, కట్టుబడి ఉంటాము, ఆ కవితతో పాటే మేము కూడా ఉంటామంటూ కూడా మనతో పాటు మాట్లాడుతున్నటువంటి దృశ్యాలు చూస్తున్నాం. ఇప్పుడు ఒక్కొక్కరుగా కూడా చేరుకుంటున్నారు పార్టీ కార్యాలయానికి. అయితే ఈరోజు 12 గంటల ప్రాంతం లోపల మీడియా సమావేశం నిర్వహించబోతున్నారు. 12 గంటలకు మీడియా సమావేశం నిర్వహించిన తర్వాత ఇక మీడియా సమావేశంలోనే ఆ నూతన పార్టీ పెట్టాలా లేదంటే కార్యవర్గం ఏ విధంగా అయితే కార్యవర్గం ఉండాలి, ఏ విధంగా పయనించాలి, ఆ స్పీకర్ ఫార్మేట్లో అయితే రాజీనామా చేయాలా అనే కోణం లోపల కూడా మొత్తం చూస్తూ ఉన్నాం మనం. కార్యకర్తలందరూ కూడా ఒక్కొక్కరుగా కార్యకర్తలందరూ చేరుకుంటున్నారు. చేరుకున్న తర్వాత మొత్తం అయితే స్పీకర్ ఫార్మేట్లో కూడా మొత్తం టోల్గా అయితే రాజీనామా చేస్తాము అంటూ కూడా చెప్తూ ఉన్నారు. కాబట్టి దీనికి సంబంధించి ఇదే అంశానికి సంబంధించి మనతో పాటు మాట్లాడడానికి కొంతమంది ఉన్నారు. మాట్లాడించే ప్రయత్నం కూడా చేద్దాం. నా చెప్పండి, అయితే కవిత యొక్క రాజీనామాను ఏ విధంగా చూడాలంటారు? పార్టీ నుంచి సస్పెండ్ చేసిన తర్వాత కవితమ్మ గారి రాజీనామాను ప్రత్యేకంగా చూడవలసిన అవసరం అయితే లేదు. ఒకవైపున మాజీ ముఖ్యమంత్రి, తెలంగాణ రథసారథి, రాష్ట్రాన్ని సాధించినటువంటి గొప్ప నేత మీద వస్తున్నటువంటి ఆరోపణల్ని లేదా అవమానాలని, బదనాంలను తిప్పికొట్టవలసినటువంటి స్థాయిలో పార్టీ తిప్పికొట్టలేదు. రెండో దశలో పార్టీ ఓటమి గల కారణాలలో ప్రత్యేకమైనటువంటి కొద్దిమంది నాయకులు ప్రజలతో మమేకంగా ఉండవలసిన పద్ధతిలో లేకుండా ఉండడం, ఉద్యమకారులను అదేవిధంగా పార్టీ నిజమైన శ్రేణులందరినీ కూడా కలుపుకోకుండా పోవడము, దాని ద్వారా పార్టీ రాష్ట్రాన్ని సాధించినటువంటి పార్టీ తెలంగాణ ప్రజలకు దూరమైంది. దీంట్లో ఉన్నటువంటి లోపాన్ని సరిదిద్ది మరింత బలోపేతంగా చేయాలనేటువంటి అంశం పట్ల స్పందిస్తూ మరి ప్రశ్నలు అడిగినటువంటి కవితమ్మ గారిని సస్పెండ్ చేయడం అనేది బాధాకరమైనటువంటి అంశం. ఈ దశలో పార్టీ సస్పెండ్ చేసిన తర్వాత ఎమ్మెల్సీ పదవి అనేది తనకు లెక్క కాదు. ఇప్పుడు ఆమె అప్పటికే పార్లమెంట్ సభ్యురాలిగా, అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర సాధనలో తనదైన ఒక ప్రత్యేకత శైలిలో బతుకమ్మ ప్రోగ్రాం లాంటివి అద్భుతమైనటువంటి పోరాటాలు చేసింది. దాంతో పార్టీ అసలు పార్లమెంటులో అనేక సంవత్సరాలుగా పెండింగ్లో ఉన్నటువంటి 33% మహిళా బిల్లు, ఆ బిల్లు సాధన కోసం దేశంలో 16 పార్టీలను ఏకం చేసి ఢిల్లీలో జంతర్ మందర్ ధర్నా ద్వారా విజయాన్ని సాధించినటువంటి ఘనత తనది. కాబట్టి రాజీనామా చేసి జాగృతి ద్వారా ప్రజలలో ఉండి ప్రజల యొక్క సమస్యల పట్ల మీద సామాజిక తెలంగాణ నిర్మాణం కోసం పనిచేస్తారు. అయితే ఖచ్చితంగా అయితే సామాజిక తెలంగాణ కోసమే కవిత పనిచేస్తుంది. ఎలాంటి నిర్ణయం తీసుకున్నా కూడా అయితే ఈ యొక్క పార్టీ నుండి సస్పెండ్ చేసిన తర్వాత ఈ యొక్క ఎమ్మెల్సీ పదవి ఆమెకు ఏం పెద్ద కాదు. అయితే ఎమ్మెల్సీ పదవి కూడా రాజీనామా చేయబోతున్నట్టు కార్యకర్తలు కానీ ఇటు అయితే జాగృతి నాయకులు కానీ చెప్తూ ఉన్నారు. రైట్ ప్రవీణ్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. మొత్తంగా 12 గంటలకు అయితే కవిత ప్రెస్ మీట్ ఉండబోతోంది. సస్పెండ్ అయిన తర్వాత రాజీనామాకు సిద్ధం అవుతున్నారా? పార్టీలో ఉన్నప్పుడే మెయిన్ లీడర్స్ మీద ఫోకస్ పెట్టి మెయిన్ లీడర్స్ మీద విమర్శలు చేసినటువంటి కవిత ఆఫ్టర్ రాజీనామా ఎటువంటి విషయాలను బయట పెడతారు, ఇంకెంతమంది ముఖ్య నేతల పేర్లను ప్రస్తావిస్తారనేది హాట్ టాపిక్ గా మారింది. దానికి సంబంధించిన అప్డేట్స్ కూడా మనం ట్రాక్ చేద్దాం.